దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాలు ఎన్నో సెలవిస్తున్నాయండి. మరి చూడండి, మన దేవుడికి మంచి పేరుందండి. యూదా గోత్రపు సింహము అని పేరున్నదండి. చూడండి, ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి నడుస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడు? చెయ్యి విడిచిపెట్టనని చెప్తున్నాడండి. చూడండి, ఆ అడవికి రాజు సింహము. మరి సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలితో అలమటించును, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్తున్నాడండి. చూడండి, ఆ యొక్క అడవికి మాత్రము మరి సింహం రాజు అయినప్పుడు మన ప్రపంచానికి, మన దేశానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? రాజుగా ఉన్నాడు కదా. ఆయనను ఆశ్రయించి ఆయనను ఆనుకున్న వారికి ఏది కొదువ చేయనని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నిజంగా నువ్వు నేను ఆయన మీద ఆధారపడుతున్నామా? ఆయనను ఆశ్రయించి నడుస్తున్నామా? ఆయన ఏదైనా మన జీవితంలో చేయక మానడని చెప్పేసి చెప్తున్నాడండి. నిజంగా ఆయన మీద మనం ఆశ్రయపడితే దేవుడు ఏ మేలు కూడా కొదువ చేయదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, లేఖనాల ద్వారా ఎన్నో సార్లు దేవుడు మాట్లాడుచున్నాడు. నా మీద ఆశ్రయం ఉంచండి, నేను